come back. Sometime I'm on a red back jack. Sometime I'm going over here. Sometime tell me honey come back. డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్స్ అనే ఛానల్. ఈరోజు అయితే మనం కాశీలో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇక లేట్ నైట్ సెకండ్ వచ్చేసి మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. చలో జస్ట్ వ్లాగ్స్ ది వ్లాగ్ టిల్ ఎండ్. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, చాలా బాగుంటుంది. పార్ట్ 2 కూడా సూపర్. नेक्स्ट कौन सा टेम्पल जा रहे हैं? काल भैरव. कैसे बोल भाई? काल भैरव. ఇక మనమైతే వచ్చేసినాం కాలభైరవ స్వామి టెంపుల్కి. ఇక ఇక్కడ ఇవి తీసుకున్నాం. ఇక మనోళ్ళు ఏరని చూస్తుంటే వాళ్ళ వెనుకలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇక అందరినీ తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. We are going to Manikarnika God. Kaal Bhairav temple. That's my parents. चलो अगर के निकालने जाएंगे. नाम करो करता. नहीं दियार पड़ी जाऊंगा. आप काशी जब जाओगे ना, 2 घाट, वैसे तो घाटों का शहर है, 2 घाट बहुत फेमस है. एक मणिकर्णिका, मणिकर्णिका, यहाँ बैठ जाओगे एक दिन तो वैराग्य पैदा होगा. చలో ఇక ఫస్ట్ డే మొత్తం ఇక టెంపుల్స్ దర్శనాలు ఇక మణికర్ణిక ఘాట్లో టైం స్పెండ్ అయిపోయింది. టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. ఇక రిక్షా మాట్లాడుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం పడుకొని. ఇక పొద్దున నెక్స్ట్ డే బ్లాగ్ ఏమైందో రేపు చూద్దాం. చలో రైట్. దోశ తిన్నాక మీ ఫీలింగ్ समझ चला What about you? ఇంట్లో మంచి ఇస్తారు దానికన్నా ఇక అస్సిఘాట్లో అయితే దిగినాం. ఇక అస్సిఘాట్లో వచ్చేసి ఇక మార్నింగ్ ప్రిపరేషన్ అవుతుంది. ఇక హారతి అని మార్నింగ్ హారతి. ఇక మనం ఫుల్ టైర్డ్ అయిపోయినాం అని చెప్పేసి ఇక రూమ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ దారిలో అట్లా ఘాట్ మీద కూర్చొని కొద్దిసేపు అట్లా వెదర్ ఎంజాయ్ చేసాం అనమాట. కాశీ ఘాట్, లేట్ నైట్, కూల్ పీస్ఫుల్ మైండ్. మన స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇది ఒక మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఓకే, గుడ్ నైట్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఇక డే 2. మనం మార్నింగ్ రెడీ అయిపోయి ఇక బోటింగ్కి వచ్చేసినాం అనమాట. చలో ఇక బోటింగ్ ఎట్లుంటుందో చూడండి.
అయితే ఏడున్నా మారారు. ఆ వైబ్ అట్లా మెయింటైన్ చేస్తారు అన్నిటికడ. వినసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలించే కాశీ ఢం ఢం ఢోలే శంఖం మోగేలే ఢం ఢం ఢోలే చెల్లే గింగిలే దండరువై సందడి రేగని పరుగై ముందుకు సాగని విలాసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలించే కాశీ నెక్స్ట్ ఐటమ్ అన్నపూర్ణ టెంపుల్. ఇక బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉండే భయ. మొత్తం ప్రతి ఒక్క ఘాట్ అనేది కవర్ చేసిండు భయ. మంచిగా ఫొటోస్ వీడియోస్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేసాము. రిటర్న్లో అయితే మొత్తం ఫోన్స్ పక్క పెట్టేసి అలా బోట్లో వెళ్తుంటే ఆ కాశీ ఘాట్స్ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడైతే ఫుడ్ కోసం అన్నపూర్ణ అమ్మవారు ఆశ్రమాలు ఉంటాయి. ఇక అవి చూసుకొని వెళ్ళి తినొచ్చు, ఫ్రీ ఫుడ్ అక్కడ. దాని తర్వాత మనం అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్దాం. ఘాట్ మీద క్రికెట్ ఆడుతారు భయ్య. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఘాట్ మీద ఏమేమి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ వ్యూ అవుతున్నాయి. మాకైతే మస్తు అనిపిస్తుంది. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి అక్కడ అదే సెట్. ఈడ ఉండే భయ ఒక సైడ్కి ఒక క్యాండిడేట్స్ ఉండే మొత్తం ఎక్కడో తెలియదు కానీ మొత్తం బ్రహ్మం బోలే అంటున్నారు వాళ్ళైతే. ఇక ఇంకో సైడ్ చూసుకుంటే చిన్న బేబీని తీసుకొని ఒక ఫారెన్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో క్రాఫ్టింగ్ చేస్తున్నారు బాయ్. ఈ స్టిక్స్తో వీటితో బాగున్నాయి. వాళ్ళు వచ్చేసి ఛాయ్ అమ్ముకొని ఘాట్ మీద ఉంటారంట వాళ్ళు. ఇక్కడ మన వాళ్ళ కంటే ఎక్కువ నేను బయట వాళ్ళని చూశాను. వాళ్ళైతే ఇక్కడ బతకడానికి వస్తారంట. ఇది వచ్చేసి అయితే మొత్తం షాపింగ్ ఏరియా. మొత్తం ఎట్లున్నాయి చూడండి, బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి. ఇక మన వాళ్ళకి ఆకలి అవుతుంది అంటే మధ్యలోనే ఒక స్వీట్ షాప్ వచ్చింది. కాశీ ఫేమస్ అయిన స్వీట్ తిన్నాం. కాశీలో ప్రతి ఒక్క గల్లీ ఇంతే చిన్న ఉంటాయి భయ. ఇది మరీ చిన్నగా ఉంది, ఒక్క పర్సన్ కొట్టేటంత. ఇక మనం అయితే తినడానికి వచ్చాము. వీళ్ళు సర్వ్ చేస్తున్నారు నీట్గా. ఏమేమి పెట్టారో చూడండి, ఇదే ఫుడ్ పెట్టారు. ఇక మంచిగా తినేసి అలా గల్లీలలో అలా తిరుక్కుంటా షాపింగ్ చేసుకుంటా వెళ్తున్నాం.
వచ్చేసి మనకు రుద్రాక్షలు తీస్తుండే అనమాట. చెట్టుకి వెళ్ళి కాయ వస్తుంది కదా, ఆ కాయని మొత్తం కట్ చేసి అలా ఆయన చేతితో క్రాఫ్ట్ చేసి దాంట్లోకి వెళ్ళి రుద్రాక్ష తీసేస్తున్నాడు. మనకు ఎలా కావాలంటే అలా తీసిస్తున్నాడు. రుద్రాక్షలు డిఫరెంట్ ఉంటాయి కదా నేమ్స్ తోటి, అలా ఆయన అడిగినవి తీసేస్తున్నాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ ప్లేస్ వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ది ఘాట్ నుంచి వ్యూ అనమాట. ఎలా ఉందో చూడండి. ఇదే టెంపుల్, లోపల టెంపుల్. ఫోన్ అయితే లోపల వెళ్ళలేదు, ఖాళీ బయటకు వెళ్ళి మేము జూమ్ చేసి తీసాము. ఇక్కడైతే ఇది కామన్ అనమాట. 24 hours వస్తూనే ఉంటాయి. హరే రామ్ అనుకుంటా తీసుకొని వెళ్తూనే ఉంటారు. కానీ చిన్న గల్లీలలో కూడా ఎంత ట్రాఫిక్లో తీసుకెళ్తారో చూడండి. ఇక ఇప్పుడు వచ్చేసి మనం అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఘాట్స్ మీదకి వచ్చాం. అది మ్యూజిక్ నైట్ కోమా.
और कल ना इससे बड़ी बड़ी थी तभी हम भगा दिए ढेला भरा था। घेरा है क्या? ना वो तो खुला है ही आवे देखो फिर निकली देखो वही आधा जो हमारा है। हाँ वहाँ पे कौन पर कल को भगाए मजा आ गया है। चलो जाएंगे। चला रहे तू पुतला नदी शेरा लगते अपने हैं मैं सोच में रहता हूँ डर डर के कहता हूँ पल पल दिल के पास तुम रहते हो जीवन मीठी प्यार। रुख जिंदगी ने मोड़ लिया ऐसा हमने सोचा नहीं था कभी ऐसा। रुख जिंदगी ने मोड़ लिया कैसा हमने सोचा नहीं था कभी ऐसा। आता नहीं क्या से क्या हो गया जरा मैं तुझसे बेवफा हो गया दिल दे दिया है जान तुझे दे दगा नहीं करेंगे सनम। दे दिया है जान तुझे देंगे दगा नहीं करेंगे सनम। ये लिखा है कि जीते जी लोगों का जनाजा बना देती है। जीते जी लोगों का जनाजा बना देती है। चाहत फिक्र अहमियत सादगी और वफा यही आदत मर्दों का तमाशा बना देती है। मुझे अपनी ओर खींचा है हर दफा उसने मुझे अपनी ओर खींचा है। उसका दूर जाना भी मेरे लिए सलीका है। मेरी क्या ही बराबरी कर पाएंगे उसके नए आशिक। मेरी
क्या ही बराबरी कर पाएंगे उसके नए आशिक, मैंने गुल्लक तोड़ के उसके लिए पायल खरीदा है। మెమొరబుల్ నైట్ భయ, సూపర్ ఉండే ఘాట్ లైఫ్ అయితే. డార్లింగ్స్, ఇది వచ్చేసి అయితే మనం స్టే చేసిన రూమ్ అనమాట. మనం స్టే చేసింది ఈ రూమ్లో, కానీ ఆపోజిట్ రూమ్ కూడా వాడేసినాం. కానీ 2 రూమ్లు చూపిస్తాయి ఎట్లున్నాయి చూడండి. ఈ రూమ్తోనైతే మస్తు ఉండే. ఇక ఇలా హీట్ వాటర్ ఆప్షన్ ఉండే, కానీ ఇక నేను వాడిన రూమ్లోనైతే హీట్ వాటర్ ఆప్షన్ అయితే లేదు. నేను వాడింది ఇక ఈ ఆపోజిట్ రూమ్లో, మన నానబాయ్ పక్క రూమ్లో. చూడండి, ఈ రూమ్ కూడా మస్తు ఉంది. ఇక 2 రూమ్లు వాడేసినాం, కానీ ఇక ఈరోజు థర్డ్ డే కావడం వల్ల మేము ఇక్కడ నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అయినాం. ఇక కొద్దిగా గురుద్వారాకి షిఫ్ట్ అయినాం. ఇక మన వికాస్ భాయ్ ఇంకా గుర్జీత్ భాయ్ అయితే వెళ్ళిరు అనమాట. గురుద్వారాలో మాట్లాడి ఇక రూమ్ గురించి మొత్తం సెట్ చేసి మాట్లాడదామని. ఇక ఈ గెస్ట్ హౌస్ పేరు వచ్చేసి అయితే ఇక మీకు చూపిస్తా కూడా బయటికి వెళ్ళి. ఇదే మన గెస్ట్ హౌస్. ఇందులోనే మనం రూమ్ తీసుకొని ఒక 1 నైట్ 2 డే మొత్తం వచ్చేసి 3 డేస్ అనుకోండి. థర్డ్ డే ఎగ్జిట్ అయ్యాం, థర్డ్ డే మధ్యాహ్నం. ఇక మనం ఇక్కడ నుంచి ఇక లైట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని ఘాట్కి వెళ్తాం. చలో. మనకు రూమ్ వచ్చేసి ఎట్లుందంటే, మన రూమ్ బ్యాక్ సైడ్ గల్లీలలోకి నుంచి డైరెక్ట్ సీదా ఘాట్కి వెళ్ళిపోవచ్చు. కానీ 2 నిమిషాల నడక అంతే. ఇట్లా నడిస్తే మనం సీదా ఘాట్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇప్పుడు మేము చూపిస్తా చూడండి ఎట్లుంటుందో మనది. ఇది ఘాట్ వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా ఇంత దగ్గరగా తీసుకున్నాం. మేము వచ్చేసి అయితే రూమ్ వచ్చేసి 80 ఘాట్లో తీసుకున్నాం. 3 డేస్ అయితే ఇక్కడ స్టే చేసాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు గురుద్వారా అనేది మేము షిఫ్ట్ అయ్యాం. అది డైరెక్ట్ టెంపుల్ లైన్లో ఉంది. కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ లైన్లో ఉంటుంది అది గురుద్వారా. అక్కడ షిఫ్ట్ అయ్యాము. గుర్జిత్ వాళ్ళు అదే
పని అవుతుంది ఎందుకు ఇక మనం అట్లా ఘాట్ వ్యూతో ఒక వీడియో తీసుకుందాం అనుకునేలోపు మన వాళ్ళు ఫోన్ చేసి వచ్చేసేయండి ఇక రూమ్ దొరికింది ఇక గురుద్వారాలో అని. ఇక పోయేదాలా ఒక ఆటో బుక్ చేసినాం, మా డాడీ ఇచ్చిండు, చిన్నగా ఇచ్చి అయిపోయిన తర్వాత ఇక ఈ రిక్షా ఎక్కేసినాం బ్యాగ్కి. ఇక దిగేసినాం, రూమ్లో బ్యాగులు పెట్టేసి ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అన్నపూర్ణ మాతా టెంపుల్కి. ఇక టెంపుల్ చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత సూపర్గా ఉందో. ఇక టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ టెంపుల్ అంటున్నా, ఇట్లా గల్లీలోకి వెళ్ళి వెళ్తుంటే సడన్గా ఎందుకో ఇటు చూసి మా వికాస్ భాయ్ ఆయన కనిపించగానే మా అందరికీ మంచిగా అనిపించింది. లోపలికి వెళ్ళాము, సూపర్ అంటే సూపర్ ఉండే శివలింగం అయితే అసలు అవసరం అంటున్నా. అసలు కాశీలో ఎక్కడ పోయినా కూడా ప్రతి రాయి శివలింగం అన్నట్టు అంటారు కదా, అట్లే ఉంది. ఎక్కడ పోయినా టెంపులే ఉంది, ఏ ఇల్లు చూడు ఇంత టెంపులే. అందుకే ఒక పాట కూడా రాదు. కాశీ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటా, అన్నీ తినుకుంటా చేసుకుంటా అలా వెళ్తుంటే ఇక షాపింగ్ కూడా చేద్దాం ఇంట్లో వాళ్ళ కోసం ఏమైనా తీసుకెళ్దామని. ఇక చిన్నగా ఇవి ఓల్డెస్ట్ షాప్ అండర్ గ్రౌండ్లో ఉంది, ఇలాగ వెళ్ళిపోయినాం. ఇక ఈ తాత అయితే మస్తు అంటే మస్తు వెల్కమ్గా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచి మంచి చీరలు తీసుకొని చూపిస్తున్నాడు. ఇక ఇవైతే ఎవరికంటే ఇక మన ఇంట్లోకి మేమైతే మా మదర్స్కి వాళ్ళకి తీసుకున్నాము. కానీ సూపర్ రీజనబుల్ ప్రైస్లో మంచిగా చూపించిండు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా మాట్లాడతాడు. ఇక ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం, ఎట్లుందో చూడండి. ఇక్కడ స్పెషల్గా వచ్చేసి శారీస్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకు బనారసి శారీస్ అంటారు కదా, అదంతా ఈ బనారస్లోనే తయారవుతాయి అనమాట. ఇక్కడ మళ్ళీ బనారస్లో వేరే వేరే క్వాలిటీ ఉంటాయి, కొన్ని బనారస్ కానీ ఉంటాయి. కానీ తాత అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మంచి శారీస్ తీసిచ్చిండు, మంచిగా అనిపించింది నాకైతే. ఫైనల్లీ నేనైతే ఇక మా మమ్మీ కోసం నా లైఫ్లో ఫస్ట్ టైం తీసుకున్నా, అది కూడా కాశీ నుంచి బనారస్ శారీ. ఇక దాని శారీ అయితే సూపర్ ఉండే. ఇందాక ఇక అన్న చెప్పిన టెంపుల్ వచ్చేసి ఇంకో ఫేమస్ టెంపుల్ అంట కాశీలో. అన్న ఇక శారీ తీసుకున్న తర్వాత మాకు వచ్చేసి మీరు ఈ టెంపుల్ విజిట్ కానీ మీకు చాలా బాగుంటుంది అన్నాడు. అదైతే పూర్తిగా చెప్తున్నా కదా, మనం పైన నడుస్తున్నాం కదా, ఇంకా లోపల అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ శివలింగము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనమైతే. ఇక ఆ దారిలో ఏదో చిన్న వీడియోలు తీసుకుంటున్నాం. ఇక మనం వచ్చేసినాం, ఇదే అన్న చెప్పిన టెంపుల్. చలో చూద్దాం పదండి. భూమి గర్భంలో ఉంటారు కదా, అలా ఉంది ఇక్కడ శివలింగము. ఇక మేము కూడా ఆరతి ఇచ్చే టైంలో కిందికి వెళ్ళాం, మాకు చాలా మంచిగా అనిపించింది, కానీ వీడియో చేయలేదు. కానీ అంత కిందికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని ముట్టుకొని దర్శించుకుంటూ ఉంది భయ్యా, ఫీలింగ్ వేరే. ఇక ఇప్పుడైతే మన షాపింగ్ అనేది అయిపోయింది, ఇది కూడా షాపింగే నడుస్తుంది. అలా షాపింగ్ చేసుకుంటూనే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మృత్యుంజయ టెంపుల్. అంటే 21 వెల్స్, బాయ్స్ అంటే మీకు అర్థం కాదో తెలియదు, కానీ 21 వెల్స్ ఆ నీళ్ళు అనేది ఒక బావిలో పెట్టారంట. ఆ బావి నీళ్ళు తీసుకొని మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని
ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అది రోజు మార్నింగ్ ఇక లేవగానే పరికడుపున నీళ్ళు తాగాలంట, అప్పుడు నయం అయిపోద్దని ఇక్కడ స్థల పురాణం. అందుకే ఇక ఇక్కడ మేము తాగేసి ఒక బాటిల్లో ఇంటికైతే ప్యాక్ చేసుకున్నాం. ఈ బావిలో వచ్చేసి 2 సిల్వర్ ఫిషెస్ కనిపిస్తాయంట, చాలా అదృష్టం ఉంటాయి. మేము వచ్చినప్పుడైతే మాకు కనిపించినాయి. ఇక ఈ పిల్లలు వచ్చి ఈ టెంపుల్లో కలిసిరు. వీళ్ళు వచ్చేసి మాకు అన్న మీకు ఇంకో టెంపుల్ చూపిస్తాం బాగుంటుంది అది అన్నారు. ఇక వచ్చే వీళ్ళతోనే విందంటున్నాడు. का पानी पीने से जो भी हुआ है सही हो जाएगा। बयाली दिन 42 दिन सुबह खाली पेट। और अभी तो कहाँ ले जा रहा है? वो उसका नाम क्या है? उसका उनका नाम है चंद्रकूट। उसमें क्या है? उससे परछाई दिखेगा आपका। अगर नहीं दिखा तो? अगर परछाई नहीं दिखा तो वो क्या मालूम ये इतना नहीं। चलो आप लेके जा रहे हैं, परछाई दिखेगा। उसका नाम क्या है? चंद्रकूट। चलो आप चंद्रकूट जाइए। वहाँ का वीडियो दिखाई दी तो काल भैरव में था। हाँ वीडियो दिखाई था हमको। वो अभी काल भैरव का। ఇక వీళ్ళు వచ్చేసి అయితే మనకు చూపిస్తాను తీసుకెళ్ళేదేమో చంద్రకొంగు, కానీ ఒకడేమో ముంగడు వెళ్తున్నారు, ఒకడేమో వెనకాల నేను సడన్గా చూసే వరకు టెంపుల్ అడ్రస్ అడుగుతున్నాడు ఎట్టి పోవాలని. కానీ ఇక సరే వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారు చూద్దాం పదా అని చెప్పేసి వెళ్తున్నాం. ఈ నెంబడ వెళ్తుంటే లాస్ట్కి ఇక వేరే టెంపుల్కి ఏదో తీసుకెళ్లారు. సరేలే ఇక్కడ నుంచి మేము వెళ్తాము మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి పంపించేసాము. కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల కాశీలో సడన్గా కిడ్స్ వచ్చి మాకు ఏదో రూట్ చూపించడం వెరైటీ ఉంది. కానీ వాళ్ళు చూపించిన టెంపుల్ కూడా మేము విజిట్ అయ్యాము, మంచిగా అనిపించింది. ఇక వచ్చారు చూడండి ఏమవుతుంది. ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఏదో స్పెషల్ డ్రింక్ ఉందంటే వెళ్ళి తాగాము. కానీ కొద్దిగా వేరే అయిపోయింది అది చూడండి. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం. కాశీ ఇక నైట్ లైఫ్ అయితే వేరే. మ్యూజికే కాదు డ్యాన్స్ కూడా చేసేసాం ఇక కాశీ ఘాట్ మీద అయితే. సూపర్ వచ్చింది అంటున్నా డ్యాన్స్ వీడియో చూడండి. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 4 ఈరోజు. ఇక మనం లేచే వరకు మధ్యాహ్నం 12 అయింది. జర సన్ రైజ్ వచ్చినందుకు వాటర్ కొద్దిగా కూలింగ్ తగ్గినాయని ఈరోజు అయితే మనం నదిలో వెళ్ళి స్నానం చేసాం.
ఇప్పుడు వచ్చేసి ఈ మెట్లది ఈ సీన్ ఎక్కడుందో ఒకసారి చూసి చెప్పండి. ఒక సినిమాలో అయితే చూశారు. ఇక మనం వచ్చేసినాం. ఇప్పుడు నైట్ మన కిడ్స్ చూపిస్తా అన్న టెంపుల్ పేరు చూసుకుంటూ ఆ టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. మా ఫేసెస్ అయితే కనిపించాయి, వెళ్ళో కనిపించకపోతే ఏంటో మాకైతే తెలీదు అని ఒకసారి మీరు చెక్ చేయండి. అలా కాశీలో ఇక 4 రోజులు, ఇది 4వ రోజు సాయంత్రం ఇక కాశీలో దర్శనాలు చేసుకొని ఇక ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ బయలుదేరుతున్నాం. మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం అయోధ్య. వీడియో మిస్ కాకండి, పార్ట్ 3లో ఉంది. డార్లింగ్స్ సైనింగ్ ఆఫ్, డార్లింగ్స్ సనీ.